వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఒక్క పరుగుకి అవుట్ అయిన ధోనిపై విరుచుకుపడిన యంగ్ హీరో. దిల్ రాజుతో ఆస్ట్రేలియా అధికారుల భేటీ, ఈసారి గురి తప్పదు. విశ్వంబర జోనర్లోనే బాలకృష్ణ రామ్ చరణ్ సినిమా. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లలో చెన్నై చాలా వీక్గా ఉంది. ఇప్పటికే 6 మ్యాచ్లు ఓడిపోయింది. ప్లేయర్ సరిగ్గా ఆడకపోవడం వల్ల అభిమానులు ఆగ్రహం పెరుగుతోంది. తాజాగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా చేతిలో చెన్నై ఘోరంగా ఓడిపోయింది. కెప్టెన్ ధోని ఒక్క పరుగుకి అవుట్ అయిపోయాడు. దీంతో ధోని మీద సొంత అభిమానుల నుంచే విమర్శలు తప్పట్లేదు. బ్యాటింగ్ ఆర్డర్లో 9వ స్థానంలో వచ్చిన ధోని ఒక్క పరుగే చేయడం, వెంటనే అవుట్ అవ్వడం అభిమానుల్ని విపరీతంగా బాధించింది. అలా బాధపడిన వారిలో తమిళ హీరో విష్ణు విశాల్ కూడా ఉన్నారు. ఆ కోపంలో ధోనిపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అవి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. నేను కూడా క్రికెటర్ని, పరిస్థితి ఏమిటో నాకు కూడా తెలుసు. అందుకే ఫలితాన్ని చూసి వెంటనే రియాక్ట్ అవ్వకుండా నన్ను నేను తమాయించుకుంటున్నాను. కానీ చెన్నై ఆటతీరు మాత్రం చాలా దారుణంగా ఉంది. ధోని లాంటి వారు బ్యాటింగ్ ఆర్డర్లో చివర్లో రావడం దేనికి అనేది అర్థం కావట్లేదు అని తన బాధను వ్యక్తం చేశారు విశాల్. దిల్ రాజు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రీసెంట్గా ఆస్ట్రేలియా దేశానికి చెందిన కాన్సులేట్ జనరల్ ప్రతినిధుల బృందం భారత్ మధ్య ఉన్న సినిమా సాంస్కృతిక రంగాలని మరింత బలోపేతం చేయడానికి దిల్ రాజుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య సినిమా నిర్మాణాలు, నటీనటులు, సాంకేతికత నిపుణులు సహకారంపై చర్చ జరిగింది. ఈ భేటీతో తెలుగు సినిమాకి ఆస్ట్రేలియాలో మంచి అవకాశాలు వస్తాయని ప్రతినిధులు తెలిపారు. రీసెంట్గా వశిష్ఠ తండ్రి ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశ్వంబరకు ముందు అదే జోనర్లోనే రాసుకున్న కథల్ని బాలకృష్ణ గారికి, చరణ్ గారికి వశిష్ఠ చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ చేస్తామని కూడా చెప్పారు. కాకపోతే ఆ ఇద్దరు అంతకుముందే ఒప్పుకున్న సినిమాలు డిలే అవ్వడం వల్ల కుదరలేదు. లేదంటే విశ్వంబర్ కంటే ముందే బాలకృష్ణ, చరణ్ సినిమాలు ఉండేవి. ఆ తర్వాత చిరంజీవి గారి కథలు వింటున్నారని వంశీకృష్ణారెడ్డి చెప్పడంతో చిరంజీవి గారికి వశిష్ఠ కథ చెప్పడం, విశ్వంబర అనౌన్స్మెంట్ జరగడం అయిందని చెప్పుకొచ్చారు. అన్వేషణ, సకుటుంబ వంటి పలు చిత్రాలు సత్యనారాయణ రెడ్డి నిర్మాత సారథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక వశిష్ఠ ఇప్పటికే కళ్యాణ్ రామ్తో బింబిసార తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. చూసారుగా బిబ్బాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7ని ఫాలో అవ్వండి. నమస్తే.